దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు కలుగునుగాక. చేరవచ్చిన మీకందరికీ ప్రభు పేరట శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. యోహాను మొదటి పత్రిక ధ్యానాలు మనము వింటూ ఉన్నాం. ఈ దినమున 6వ వచనాన్ని ధ్యానము చేసుకొని మన జీవితాలకు అన్వయించుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనము చదువుకుందాం. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకము కలిగిన పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. యోహాను మొదటి పత్రిక ధ్యానాలు మేము వినబోతుండగా మీ కృప దయచే తండ్రి, ఈ మాటలకు అర్థాన్ని మీరు మాకు తెలియచేయండి. వింటున్న వారికి మేలు, క్షేమం అనుగ్రహించండి. వారిని బలపరిచి కాపాడుమని ప్రార్థన సహాయం చేతండి, కరుణించండి. మీరు మాతో ఉండి మీరు మాకు సహాయము చేయమని మీ పాదములకు స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు సోదరి సోదరులారా, ఈ పత్రికలో రాయబడిన మాటలు మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. 5వ వచనం నుంచి 10వ వచనం వరకు సహవాసానికి పరీక్ష ఇందులో కనిపిస్తుంది. దేవునితో సహవాసానికి పరీక్ష ఇందులో మనము చూడగలుగుతాం. ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని, ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము అనే మాట ఇందులో కనిపిస్తుంది. ఆయనతో కూడా సహవాసం గలవారమని అనే మాట ఉంది. ఇక్కడ 2 మాటలను జ్ఞాపకం చేస్తాను. 1వది చీకటి, 2వది ఆయనతో కూడా సహవాసం. చీకటి లేదా చీకటిలో నడుచుట అంటే పాపములోను సుఖభోగాలలోనూ జీవించడం అని అర్థం. అలాంటి వారికి ఆయనతో సహవాసం ఉండదు. అలాంటి వారికి ఆయనతో సహవాసం ఉండదు. అంటే వారు దేవుని వలన పుట్టినవారు కాదు. వారు దేవుని వలన పుట్టినవారు కాదు. 3వ అధ్యాయము 7వ వచనంలో, ఇదే పత్రికలోని 3వ అధ్యాయము 7, 8, 9 వచనాలు మనం చూచినప్పుడు, చిన్న పిల్లలారా, ఎవరిని మిమ్మును మోసపరచనీయకుడి. ఆయన నీతిమంతుడై ఉన్నట్లు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. దేవుని మూలంగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. సోదరి సోదరులారా, చీకటిలో నడుచుట అంటే పాపములోను సుఖభోగాలలోనూ జీవించడం అని అర్థం.
అలాంటి వారికి ఆయనతో సహవాసం ఉండదు. అంటే వారు దేవుని వలన పుట్టిన వారు కాదు. ఇక ఎవరి వల్ల పుట్టారు వాళ్ళు? ఎవరి సంబంధులు వాళ్ళు? ఆ మాటని చెప్పాడు యోహాను ఇక్కడ. చిన్న పిల్లలారా, ఎవరిని మిమ్మును మోసపరచనీయకుడి అన్నాడు. చిన్న పిల్లలారా, ఎవరిని మిమ్మును మోసపరచనీయకుడి. ఆయన నీతిమంతుడై ఉన్నట్లు నీతిని జరిగించు ప్రతివాడు కూడా నీతిమంతుడు. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు అన్న మాట ఉంది. అపవాది మొదటి నుండి ఏం చేస్తున్నాడు? పాపము చేయుచున్నాడు. గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను అన్న మాట ఉంది. అపవాది గురించి రాయబడిన మాట ఏంటంటే, అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు. అతడు పాపాత్ముడు, పాపము చేయుచున్నాడు. గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. నీతిని జరిగించువాడు నీతిమంతుని సంబంధి. కాబట్టి అపవాది పాపాత్ముడు, పాపం చేసేవాడు కూడా అపవాది సంబంధి అన్నమాట వ్రాయబడింది. 9వ వచనంలో దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును, గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. దేవుని మూలంగా పుట్టినవాడు పాపము చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టాడు కాబట్టి పాపము చేయజాలడు అని ఉంది. పాపము చేయడు. దేవుని మూలంగా పుట్టిన వాడెవడు పాపాన్ని కొనసాగిస్తూ, పాపాన్ని అభ్యాసిస్తూ లేక పాపములు జీవిస్తూ ఉండడని దీని అర్థం. కాబట్టి లేఖనాలు చెబుతున్న మాట ప్రకారం ఏంటంటే, పాపం అంటే అనంతరంగా కొనసాగుతున్నటువంటి వర్తమాన కాలం. ఈ మాట భావం ఏంటంటే, నిత్యము కొనసాగుతున్న క్రియ అని అర్థం. నిత్యము కొనసాగుతున్న క్రియ. ఏమిటి క్రియ అంటే, పాపాన్ని అభ్యాసించే వానిలో దేవుని జీవం ఉండదు. పాపాన్ని ప్రేమించే వానిలో జీవము ఉండదు అని దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి నిజంగా దేవుని మూలంగా పుట్టినవాడు పాపం చేయడని తన జీవితం విధానంగా లేదా దేవుణ్ణి తాను కలిగి దేవునిలో నడుచుకుంటాడని ఈ మాటకు అర్థంగా ఇందులో మనము గమనించగలుగుతాం. పాపము చేయడు, పాపం చేయజాలడు అని బైబిల్ చెబుతూ ఉంది. యోహాను సువార్త 3:19లో, యోహాను సువార్త 3వ అధ్యాయం చూడండి, 19వ వచనం చదువుదాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనంలో, ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించినారు. చీకటిని ప్రేమిస్తున్నారు. ఎందుకంటే తమ క్రియలు చెడ్డవైనందున, వారు చెడ్డవారు కాబట్టి వెలుగును ప్రేమించకుండా వారు చీకటిని ప్రేమిస్తూ ఉన్నారు. చీకటి సంబంధులు అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తుంది. మరో మాట చెప్పాలంటే, కొరింథీ 2వ పత్రిక పౌలు రాస్తూ ఇలాగ చెప్పాడు. 6:14 చూడండి. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనంలో, 6:14 వచనంలో, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు అనే మాట ఇందులో మనకు కనిపిస్తూ ఉంది. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి అన్నాడు పౌలు. విశ్వాసులు
అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు, అంటే జొత కలచకూడదు అన్నమాట. విశ్వాసులు విశ్వాసులే, అవిశ్వాసులు అవిశ్వాసులే. అందుకోసమే మీరు జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం? నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? అవునా? వాస్తవమే కదా. బల్బ్ వేస్తే చీకటి అంతా పారిపోతుంది. కాబట్టి వెలుగునకు చీకటికి పొత్తు లేదు, అది కుదరదు, అసంభవం. వెలుగు ఎదుట చీకటి పారిపోవాల్సిందే. అందుకోసమే వాక్యం చెబుతున్న మాట, వెలుగునకు చీకటితో ఏమీ పొత్తు. కాబట్టి విశ్వాసికి అవిశ్వాసతో ఏమి సంబంధం ఉంది? నీతిమంతునికి పాపముతో ఏమి సంబంధం ఉంది? జాగ్రత్త అని చెప్పాడు. వాస్తవమే కదా. దేవుని నమ్ముకున్నానని, నేను విశ్వాసిని అని చాలామంది చెబుతూ పాపములో మునిగి తేలుతూ ఉంటే గనక నువ్వు విశ్వాసివి కాదు, నువ్వు అవిశ్వాసవే. నువ్వు దేవుని బిడ్డవు కాదు, నువ్వు సాతాను బిడ్డవే. నువ్వు చీకటి సంబంధివే, వెలుగు సంబంధివి ఏమాత్రం కానే కాదు. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఏమాత్రం లేదు. అదేవిధంగా విశ్వాసులో వెలుగు ఉండాలి, చీకటి ఏమాత్రం ఉండకూడదని దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి ఇది చీకటికి సంబంధించిన విషయాలు. రెండవ మాట చూద్దాం. రెండవ మాట ఏంటంటే, ఆయనతో సహవాసము కలిగిన వారము అనే మాట ఉంది. ఆయనతో సహవాసము కలిగిన వారం అంటే దేవుని కృపను అనుభవిస్తూ దేవుని ఎడల పరిశుద్ధ జీవితం గడుపుతారు. ఎవరు? ఆయనతో సహవాసం గలవారు. ఆయనతో సహవాసం గలవారు దేవుని ఎడల పరిశుద్ధ జీవితాన్ని గడుపుతారు, పరిశుద్ధంగా బతుకుతారు. ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త విషయంలో పరిశుద్ధులై ఉండండి అని చెప్పిన మాట ప్రకారంగా దేవునితో సహవాసం చేసేవారు పరిశుద్ధంగా జీవిస్తారు, పరిశుద్ధంగా బ్రతుకుతారని దేవుని వాక్యం మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉంది. ఆయనతో సహవాసము అనే మాట బైబిల్ మనకు చెప్తున్న మాట. యోహాను రాసిన మొదటి పత్రికలో చూద్దాం. మొదటి అధ్యాయము 7వ వచనం చదువుదాం. మొదటి అధ్యాయము 7వ వచనంలో రాయబడిన మాట, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము అన్న మాట ఉంది. మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము, సహవాసం గలవారమై ఉందుము అనే మాట ఇందులో మనకు కనిపిస్తుంది. సహవాసం, ఏం సహవాసం ఇది? అన్యోన్య సహవాసం, నాణ్యమైన సహవాసం, పరిశుద్ధమైన సహవాసం, పవిత్రమైన సహవాసం అని మనం గుర్తుంచుకోవాల్సిన విషయాలు. 2వ అధ్యాయం 4వ వచనం. 2వ అధ్యాయము 4వ వచనంలో రాయబడిన మాట చూడండి. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు అన్నమాట ఉంది. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో ఏం లేదంట? సత్యము లేదు. వానిలో సత్యమే లేదు. కాబట్టి ఆయనతో సహవాసం గలవారమని చెప్పుకొని చీకట్లు నడిస్తే కనుక మనము అబద్ధికులము అనే దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. ఈ 4వ వచనంలో రాయబడిన మాట మనము జ్ఞాపకం చేసుకుంటే కనుక ఆజ్ఞలను గైకొనని వాడు అంటే యోహాను చెప్తున్నామంటే కృప రక్షణలకు సంబంధించిన సిద్ధాంతం పట్ల ఉన్న అపార్థాన్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నాడని అర్థం. దీనికి
పాపపు జీవితాన్ని విడిచిపెట్టమనేది విశ్వాసి ఇష్టమని బోధించే అబద్ధ బోధకులను యోహాను ఇక్కడ వ్యతిరేకిస్తున్నాడు. అబద్ధ బోధకులను యోహాను ఇక్కడ వ్యతిరేకిస్తున్నట్టుగా దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. అందుకోసమే దేవుని సంబంధి అని చెప్పుకుంటూ మరలా పాపములో జీవించేవాడు, వానిలో సత్యం ఉండదు, వాడు సత్యవంతుడు ఏమాత్రం కాలేడు అని ఈ వచ్చిన భాగాలు మన జ్ఞాపకానికి తీసుకొని వస్తాయి. మరో వచనాన్ని నేను చూపించి ముగిస్తాను. చూడండి, 3వ అధ్యాయము 10వ వచనం చూడదు. 3వ అధ్యాయము 10వ వచనంలో దేవుని వాక్యం చెబుతున్న మాట, దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటబడును. నీతిని జరిగించని ప్రతివాడును, చానా సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేసుకున్నప్పుడు బైబిల్ ఇలాగూ చెబుతుంది మనకు, నీతిమంతులు దేవుని పిల్లలు, నీతిమంతులు దేవుని పిల్లలు. 9వ వచనంలో దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు, వాడు దేవుని మూలంగా పుట్టినవాడు కనుక పాపము చేయజాలడు. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడు కూడా తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. తన సహోదరుని ప్రేమించని వాడు, అన్నదమ్ముల మధ్య ప్రేమానురాగాలు లేకపోతే గనుక వాడు దేవుని సంబంధి కాడు. సహోదరుల మధ్య ఐక్యత లేకపోతే గనుక వాడు దేవుని సంబంధి కాడు అని దేవుని వాక్యం మన కరాఖండితంగా చెబుతుంది. మీరు బాగా ఈ మాట గమనించండి. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడుతుంది. నీతిని జరిగించని ప్రతివాడును అన్నమాట ఉంది కదా. తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. సహోదరుని ప్రేమించేవాడే దేవుని సంబంధి అన్నమాట ఉంది. నేను కొన్ని విషయాలు జ్ఞాపకానికి తీసుకువస్తాను. దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో అన్న మాట ఉంది కాబట్టి 2వ అధ్యాయము 8వ వచనం చూడండి ఒకసారి. 2:8లో రాయబడిన మాట. 2వ అధ్యాయము 8వ వచనంలో, మరియు క్రొత్త ఆజ్ఞ మీకు రాయుచున్నాను, చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది గనుక అది ఆయన యందును మీ యందును సత్యమే అన్నమాట ఉంది. ఆయన యందు మీ యందు సత్యమే అని ఈ వచ్చిన భాగాలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. క్రొత్త ఆజ్ఞ మీకు రాయిచున్నాను అన్నాడు. ఏమిటి కొత్త ఆజ్ఞ అంటే, చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది. చీకటి గతించిపోవాలి, సత్యమైన వెలుగు ప్రకాశించాలి అని అన్నాడు. తదుపరి వచ్చిన భాగాలు మనకి జ్ఞాపకిస్తున్నప్పుడు మరి యోహాను బోధకు ఈ ప్రధాన ముగింపు ఏంటంటే, రక్షణ స్వభావాన్ని గురించి మోస పోకుండేలా పాఠకులను ఆయన హెచ్చరిస్తున్నాడన్నమాట ఇందులో మనకు కనిపిస్తుంది. ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు జాగ్రత్త అని. దేవునితో సహవాసం లేకుండా పాపములో కొనసాగుతూ అపవాది క్రియలు జరిగించుచున్నప్పటికీ లోకాన్ని ప్రేమిస్తూ ఇతరులకు హాని కలిగించే వ్యక్తి, లోకాన్ని ప్రేమించి ఇతరులకు హాని కలిగించే వ్యక్తి దేవుని సంబంధి కాడు. వాడు అపవాది సంబంధి అనే మాట ఇందులో మనకు కనిపిస్తుంది. సోదరులారా, దేవుని సంబంధి అపవాది సంబంధి. మనము దేవుని సంబంధులమేనా, అపవాది సంబంధులమా? దేవుని సంబంధులమైతే తోటి సహోదరులను మనం ప్రేమించగలుగుతాం, వారితో అన్యోన్యంగా ఉంటాం, వారితో కలిసిమెలిసి ఉంటాం. అలాగూ కాకుండా దేవుని పిల్లలను, సహోదరులను, తోటి అన్నదమ్ములను ప్రేమించకుండా ద్వేషిస్తే గనుక మనము దేవుని సంబంధం ఇప్పటికీ కాలేం. అందుకని ఒక మాట రాయబడింది బైబిల్లో,
కోపపడము కానీ పాపము చేయకు అనే మాట ఉంది. కోప్పడవచ్చు, అన్నదమ్ములో కోప్పడవచ్చు, కానీ వెంటనే వాళ్ళు కలుసుకుపోవాలి, కలిసి జీవించాలి. నెలల తరబడి, సంవత్సరాల తరబడి మౌనంగా ఉండకూడదు. అలాగ ఉంటే కనుక మనం దేవుని సంబంధం ఎప్పటికీ కాలేం. సాతాను అనేవాడు చీకట్లో దొబ్బాలని తన ప్రయత్నం, ఎలాగో ఒక విధంగా పడగొడదామనే ప్రయత్నం, తన ప్రయత్నం. అన్నదమ్ముల మధ్య అశాంతిని కలిగించేటువంటి వాడు, భేదాలు కలిగించేవాడు, ద్వేషం, కక్షలు కలిగించేవాడు. వీటన్నిటిని మనం గుర్తెరగాల. ఇది సాతాను పని, సాతాను చిచ్చు పెడుతుంది అనేది గుర్తుపెట్టుకొని చీకట్లు నడవకుండా వెలుగులో నడిస్తే, దేవునితో సహవాసం చేస్తే కనుక మనము దేవుని పిల్లలం అవుతాం, దేవుని కుమారులం అవుతాం అనే సంగతి గుర్తుంచుకోవాలి. ఈ అంత్య దినాల్లో, ఈ చివరి దినాల్లో మరి సాతాను అనేవాడు ఎక్కువగా విశ్వాసాల మీద ప్రభావం చూపుతున్నాడు. కాబట్టి మనం జాగ్రత్త పడితే తప్ప, జాగ్రత్త పడకపోతే కనుక వాని ఉచ్చులో పడతాం, చివరికి నరకానికి వెళ్ళాల్సి వస్తూ ఉంది, వానికి సంబంధించిన వాళ్ళకి కావాల్సి వస్తుంది. సంగతి గ్రహించాలని నేను మీకు ప్రేమతో జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ దినమున ఆయనతో సహవాసము మనకుందా? ప్రభుతో సహవాసం మనకుందా? సహవాసం చేస్తున్నామా? ప్రభుతో ఎక్కువ ప్రార్థనలు గడపడం, ఎక్కువ దేవుని వాక్యం చదవడం, దేవుని పిల్లలతో సహవాసం కలిగి ఉండడం, అర్థం కాకపోతే అడిగి తెలుసుకోవడము, ప్రభువుతో కలిసి జీవించడం ఈ అంత్య దినాల్లో ప్రతి విశ్వాసికి అవసరం, ప్రతి సేవకునికి అవసరమని దేవుని వాక్యము చెబుతుంది. మనం ఆయనతో సహవాసం గలవారమై జీవించాలని ఈ వచన భాగం చెబుతుంది. కాబట్టి అలాగ జీవించుటకు దేవుడు మనకు సహాయము చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా ప్రియమైన తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాం. దేవా, నీతో సహవాసం చేయడానికి మాకు ఇచ్చిన ఈ భాగ్యం నిమిత్తమై వందనాలు తండ్రి. స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. నీ మాటలు వినే భాగ్యం ఇచ్చినందుకై స్తోత్రం తండ్రి. ప్రభువా, నీతో సహవాసం చేస్తే మేము చీకట్లో నడిచిన వారం కామని, దేవా, నీతో సహవాసం చేసేవాడు చీకటి ఏమాత్రం ప్రేమించడని వ్రాయబడిన మాటకై స్తోత్రం నాయన. నిన్ను ప్రేమించి, నీ సన్నిధి ప్రేమించి, నీ వాక్యం ప్రేమించి, నీ పాద సన్నిధి ప్రేమించి అనుదినము మా విశ్వాస జీవితాన్ని అభివృద్ధిపరచుకునే కృప దయచే తండ్రి. కాపాడమని, జ్ఞాపకం చేసుకోమని, దర్శించమని నిన్ను వేడుకుంటున్నాం. ఎంతమంది ఈ మాటలు వినగలిగిన వారి జీవితాల్లో కార్యం జరిగించి ప్రతిఫలం దయచేయండి. వారి కుటుంబాలు దీవించుతని ఆశీర్వదించండి. ఎంతో భయముతో, భక్తితో బ్రతుకుటకు మీ కృపా మెండుగా అనుగ్రహించి నువ్వే దర్శించమని, సహాయము చేయమని, సహాయము చేయగలిగిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి, అడిగి, స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం చేరవచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.